అపరాధ భావంతో నింపుతూ ఉంటాడు. నీకు క్షమాపణ లేదు, నువ్వు ఇంకా ప్రయోజకుడికి అవ్వవు, ఇంకా నీకు పనికి రాదు, ఇక నీ జీవితంలో చేత కాదు, ఇంకా నీ వలన చెయ్యలేవు. ఈ మాటలతో మనల్ని కృంగుతీస్తూ, నిరుత్సాహపరుస్తూ, మనల్ని కలవరపరుస్తూ ఉంటాడు అపవాది. కానీ క్రీస్తు శిలువలో చేసిన కార్యాన్ని గుర్తెరిగిన వారు అపవాదిని ఎదిరించే వారుగా, వాడు అబద్ధాలని తిప్పికొట్టేవారు అంటారు. కానీ సాతాను బంధిస్తానికి ఎన్ని దూతలు వచ్చాయి తెలుసా? పరలోకం నుండి బైబిల్ రాయబడి ఉంటుంది, ఒకే దూత అంట. 72,000 ఏంజల్స్లో 1 ఏంజల్ ఇస్ ఎనఫ్. అంటే 71,999 ఇస్ వెయిటింగ్. ఈరోజు ఏంటి నీ భయం? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వై ఆర్ యూ సో స్కేర్డ్? దేనికి భయపడుతున్నావు? ఇదిగో న్యాయవంతుడైన దేవుడు నీ కొరకు న్యాయం జరిగిస్తానికి, మనుషుడు జన్మతగా పాపి అని ఎరిగి, ప్రతి పాపానికి వచ్చే జీతము మరణము, ప్రతి ఆత్మ మరణించాలి, రెండవ మరణము. మొదటి మరణం గురించి పెద్ద భయపడద్దు, ఈ ప్రాణాన్ని తీసేవాడి గురించి భయపడద్దు, నీ ఆత్మని శరీరాన్ని తీసి నరకంలో పడే వచ్చేవాడి కొరకు భయపడని దేవుడు అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అండి దేవుడు సిలువలో హీ హాస్ డన్ ద డివైన్ ట్రాన్సాక్షన్. మన విడుదల కొరకు ఆయన క్రయధనాన్ని సిలువ పైన చెల్లించాడు.